ఓం నమ శివాయ. నమో కాళభైరవ. రాజశ్యామలాదేవి అయి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీకు మొన్న ఆగస్టు 1 నుంచి 15 వరకు కూడా నేను రాశిఫలాలు ఇవ్వలేకపోయాను. కారణం మీ అందరికీ తెలిసిందే. ఒక క్షేత్రాన్ని, ఒక ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. పని ఒత్తిడి వల్ల, అలాగే వరాహి నవరాత్రుల్లో సామూహిక కుంకుమ పూజలు అద్భుతంగా జరిగాయి, అన్నప్రసాద సేవలవి. దీనివలన ఇవ్వలేకపోయాను. అయితే ఇప్పుడు 16 నుంచి 31 వరకు ఈ రాశి ఫలాలు ఇస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే 12వ తేదీ ఆషాఢ అమావాస్య బుధవారం నాడు ప్రదోష వేళలో మన ఈ క్షేత్రంలో ఎప్పటిలాగే శ్రీ రాజశ్యామల సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఎవరికైతే తీరని కష్టాలుంటాయో, అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాల్లో కూడా కనుదృష్టి ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వివాహ ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా విదేశీయానం, ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ హోమం అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. వెంటనే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని పెట్టినట్లయితే డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. అలాగే మన క్షేత్రంలో ఈ నెల అమావాస్య నుంచి భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. ఈ అన్నప్రసాద సేవలో కూడా మీ వంతు సహాయాన్ని అందించటం చాలా శ్రేయోదాయకం, మీకు చాలా మంచిది కూడా. అలాగే ఎప్పట్లాగే మీకు ప్రసాదాలు అవి ఇంటికి పంపించడం జరుగుతుంది. హోమ ప్రసాదం, హోమ విభూతి అన్నీ కూడా, హోమరక్షతో పాటు. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో మంగళవారం, మొదటి మంగళవారం నుంచి మంగళగౌరి సామూహిక కుంకుమార్చనలు, వ్రతాలు ప్రారంభమవుతాయి ఇక్కడ. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కుంకుమ పూజలు చేసేటప్పుడు కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇక ముందు మంచి కార్యక్రమాలు, మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మన క్షేత్రంలో చేస్తున్నాం. చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక చిన్న మనవి ఏమిటి అంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రాశి ఫలాలు మీకు తెలిసినటువంటి స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. 10 మందికి తెలియజేసి ఆ భైరవుడు, అమ్మ రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దే. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు మకర రాశి వారికి సూచనలు, సలహాలు. అయితే ముందుగా శని వక్రించటం వలన జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు 138 రోజులు. తృతీయంలో వక్రించటం వలన మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఆ తృతీయ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి శని వక్రించడం వలన మీలో ఆత్మస్థైర్యం ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఏ పని చేసినా సరే సక్సెస్ అనేది చూడగలుగుతారు. సమయాన్ని కూడా కుటుంబానికి ఇవ్వగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త చక్కదిద్దుకునే సూచనలు అయితే ఉన్నాయి. అయితే మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ఈ రాశి వారికి ఈ పక్షం రోజులు ఎలా ఉంటుంది? ఈ పక్షం రోజులు చూసినట్లయితే
అష్టమ స్థానంలో గ్రహ సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మీ మనస్తత్వం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎదటవాడికి అవసరం ఉంటే ఆడికి ఎలా అయినా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. చక్కని సేవాభావాన్ని ప్రదర్శిస్తారు. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆసక్తి కూడా మనసులో ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి చూసి చూడనట్లు పోవటం మంచిది. ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో వెతికినట్లయితే ఇబ్బందులు తప్పవు. కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇమ్మీడియట్గా వారిని పట్టుకొని ఏదో ఇబ్బంది పెట్టినట్లయితే మనసులో దూరం చేసుకుంటారు. కొంత టైం ఇచ్చి ఏ పనైనా చేయండి. అలాగే ఎవరిపైనా ఆధారపడకుండా ఉంటే చాలా మంచిది. అలా ఉండటం వలన కాస్త స్టెబరన్ డెసిషన్స్ తీసుకోవటం, మీకు మీరే ఏ పనైనా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరినైనా నమ్మి ఎలాంటి పనులు మొదలు పెట్టద్దు. ఎవరైనా ఏదైనా చేస్తాము, మేము తోపులం తురువులు అంటే మాత్రం ఏ పని మొదలు పెట్టవద్దు. అలాగే ఆర్థిక పరిస్థితులు అయితే మెల్లగా మెరుగుపరుచుకునేటువంటి సూచనలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ తండ్రి గారితో కానీ, తండ్రికి సంబంధించినటువంటి బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉమ్మడి ఆస్తులు ఏమైనా ఉంటే వాటి విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే కోర్టులకు వెళ్ళేటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. కాస్త పట్టు విడుపులతో ఆస్తి తగాదాలు పరిష్కరించుకోండి. మరి దూర ప్రయాణాలు చేయటం ద్వారా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీరు పొందే అవకాశం కూడా ఉంది. ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా లోన్లు అవి రావటం అన్నీ కూడా మంచిగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇక రుణ ప్రయత్నాలు మాత్రం కాస్త అంటే బయట వ్యక్తుల దగ్గర కానీ ఏదైనా రుణ ప్రయత్నాలు చేస్తే ఆలస్య సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు కాస్త నెమ్మదించేటువంటి పరిస్థితి, కాస్త ఎక్కువగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వటం, కష్టపడటం, సబ్జెక్ట్ని ఎక్కువగా ఆ స్కిల్స్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చిన్న ఆలస్య సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు చూసినట్లయితే ప్రజలతో మీ సంబంధాలను పెంచుకోవటానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు, సఫలం అవుతారు. అలాగే మీ రాజకీయ ప్రత్యర్థులపై కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఉద్యోగస్తులకైతే మీరు చేసేటువంటి పనిలో కొత్త సవాళ్ళు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏదో ప్రవేశపెట్టినా, లేకపోతే ప్రైవేట్ కంపెనీలైనా వాళ్ళు ఏదో ఇది ఇలా చేయాలని కొత్తగా ఏదో ఒకటి ప్రవేశపెట్టడం, అది మీకు కాస్త ఇబ్బందిగా ఉండటం కూడా జరుగుతుంది. అందువలన ఒక్కొక్క సందర్భంలో అధికారులు కానీ లేకపోతే సహచర ఉద్యోగులు కూడా మీపై ఒత్తిడి పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత అసహనం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు పై అధికారులతో కాస్త సఖ్యత మెయింటైన్ చేయటం వలన అన్నీ సర్దుకుంటాయి. ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆశించిన లాభాలు అయితే కనిపించడం లేదు. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అవగాహన లోపించే పరిస్థితులు కూడా ఉన్నాయి. మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. పొరపాటున ఒక మాట జారకుండా ఉండాల్సిన అవసరం ఉంది. షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా లేదు. మీరు కళాకారులు, ముఖ్యంగా టీవీ సినీ కళాకారులు కూడా అవకాశాల కోసం కాస్త శ్రమించాల్సి ఉంటుంది. చిరు వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా శ్రద్ధ పెట్టాలి. అష్టమ స్థానంలో రవికేతువుల కలయిక వలన ఆరోగ్యం ఏమాత్రం నిర్లక్ష్యం చేయటానికి లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్లకు చూపించండి. అలాగే విద్యార్థులకు చూసినట్లయితే చిన్న చిన్న ఆటంకాల వలన చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవటం కష్టం అవుతుంది. ఏదో చిన్న ఫీవర్గా ఉండటం, లేకపోతే సడన్గా ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళటము, ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఓపికగా ఉండాలి. ఏకాగ్రతతో పోటీ పరీక్షలకు చదువుకుంటే బాగుంటుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఏమిటి అంటే 18, 20, 25, 30. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు అయితే 16, 23, 28. మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు సూర్యగ్రహానికి మంత్రం సూర్యగాయత్రి చదువుకుంటే బాగుంటుంది.
ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. అలాగే వీలైతే అర్ఘ్యాన్ని ఇవ్వండి స్వామివారికి, సూర్యభగవానుడికి. ఇంకా అవకాశం ఉంటే మన శనికి గురువైనటువంటి కాళభైరవ హోమంలో పాల్గొంటే, ముఖ్యంగా ఇక్కడ కాళభైరవుడితో పాటు మృత్యుంజయం జరుగుతుంది. అష్టమ స్థానంలో గ్రహ సంచారం కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది. పనుల్లో కూడా రాజశ్యామలాదయతో అంత మీ కెరీర్ అది అద్భుతంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి. విజయోస్తు.